స్పీడ్ పెంచరా. మా ఊర్లోకి వచ్చి మా వాళ్ళని కోయడానికి మీ తిరిగి ఎంత ఏరేంట్రా. నలుగురుంటే ఇద్దరిద్దరు అంటావేట్రా? నలుగురులో గా ఉంది కదా. ఉంటే బాగుంటే మా వాడికి గాచరం నోరు తిరగదులే. అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి పొత్తు డబ్బులు కట్టండి. కట్టండి. కట్టాలి. మేము గోయడం మీరు ఏమైనా చూసారా? తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేంద్రా. పదరం మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి అన్ని వచ్చేస్తాను. రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. నీ బిందులా పోమండి. పోవే. అత్తమాను ఆడనకాల పడ్డమేనేటే, పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అలిమేసే దగ్గర మాయపట్నం వాళ్ళతో ఏదో కొట్టుకొచ్చావంట. అబ్బా ఆపనా, నా పొద్దు పొద్దున మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా ఈ సొక్కరా ఈ సొక్క గేటు నచ్చేది. రాత్రంతా కష్టపడి ఇస్త్రీ పెట్టుకుంటే బయటకు వెళ్ళాలా నేను? అరే, ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు, కష్టపడి ఇస్త్రీ చేసుకుని మొత్తం పోయింది. అదే ఆచి ఆచి బయటకు వెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించారా? ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే, నేను చదవలేను. నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది చదివినిపించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. వెళ్ళిపోతుంది. పంటిలో బాబు బీగ 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 పద. పోనీ పోనీ. ఇటు అయిపోయిందంటావా? ఏదరా ఆ టైం ఉన్నట్టుంది. పోనీ పోనీ. డ్రైవర్ చూస్తారా? జాగ్రత్త, జాగ్రత్త. పోనీ పోనీరా. అరే దీనికి ఏమైపోయినది? తెప్పిస్తుందా బండి? సర్లే. అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా. అయ్యా మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు, అరుగుతూనే ఉంటారు. ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. తాత 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 కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు.
7th క్లాస్లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోపడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలబట్టే కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగ్ ఇటీ, ఆ బ్యాగ్ ఇటీ. ప్లీజ్ వద్దులు జనా బాబా. ఏ బేబమ్మా, నూకాలమ్మా చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. పాదరయ్య గారు ఆ లోకాల మీద పగట్టేసినట్టున్నాడు రా. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి. ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు. 10 ఏళ్ళ నుంచి గుండె కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని. ఒరే ఓ పాలి చూసేసింది అనుకో, అవును కదా తెలిసేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బానే ఉంది. ఆ పిల్ల అంకాలు నువ్వు నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అడిగిపోతున్నాయి ఇక్కడ. ఒరేయ్ తాలింపు, గోలంటగా. బాబా పాదరయ్య గారు పగటిలో ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కటి ముక్కుని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. ఆడపిల్ల కావాలంటే పక్కన క్లియర్ కుట్టేసుకోవాలన్నమాట. అలా చెప్పారా? అదేట్రా మరి మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? ఒరే అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా? బాగా తీయగా ఉందిరా గోవిందు. పందారు ఎక్కువైపోయినట్టుంది. చూసుకోదయ్యా, ఇంకుట్టి తెస్తాను. అవసరం లేదు గాని గుప్పుడు పందారు అందుకో. నోరు తీపనిపించిందనుకో, టీ తీపనిపించదు. ఏ సేనైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడుసేన అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరా రంపే, ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిట్టి రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్లే పడవలు మేమో గానీ సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి ఆ ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. ఆ అమాయకులని ఎవరు చెప్పారా ఆరంపే? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వనండి. నోరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడొచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయి ఉంటుంది.